200 యూనిట్ల ఉచిత కరెంటు అమలుపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర నాయి బ్రాహ్మణులు కృతజ్ఞతలు తెలిపారు. మదనపల్లి మార్కెట్ యార్డులో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దేవాలయ నాయి బ్రాహ్మణుల కనీస వేతనాల పెంపు పాలక మండలిలో ప్రాతినిధ్యం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె అన్నమయ్య జిల్లా నాయి బ్రాహ్మణ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్లమెంటు పరిధిలో మదనపల్లి నియోజకవర్గం నందు ఈరోజు నాయ బ్రాహ్మణులందరూ కలిపి మొన్నటి కేంద్ర కేబినెట్ సమావేశంలో న్యాయ బ్రాహ్మణులకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చినందుకు ఇప్పుడు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, విద్యుత్ శాఖ మంత్రివర్యులు కొత్తపాటి రవికుమార్ గారికి, బీసీ శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారికి, అలాగే మదనపల్లి ఎమ్మెల్యే శాసనసభ్యులు గౌరవ షాజాన్ బాషా అన్న గారికి, అలాగే తెలుగు రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు అన్న గారికి, అలాగే ఎక్స్ఎమ్మెల్యే తుమ్మలపాటి రమేష్ అన్న గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే సంవత్సర కాలంలోనే మేము మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మాకు ఈ పొద్దుటికి మేనిఫెస్టోలో ఇచ్చిన 3 అంశాలను ఈ పొద్దు మాకు ఇవ్వడం జరిగింది సంవత్సర కాలంలోనే. అలాగే ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి న్యాయ బ్రాహ్మణులకు అయితే 20,000 నుండి 25,000 పెంచడం అయితేనేమి, ఆదరణ పథకాలకు బడ్జెట్ కేటాయించడం అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారికి ఒక చిత్తశుద్ధి అనేది న్యాయ బ్రాహ్మణుల పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో దేవాలయాల్లో ఎండోమెంట్ సంబంధించి ఎన్నో దేవాలయాల్లో ఈ పొద్దు న్యాయ బ్రాహ్మణులందరికీ కూడా ఒకరికి చోటు ఇవ్వడం అనేది శుభపరిణామం అని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే తెలుగుదేశం పార్టీ వెంట న్యాయ బ్రాహ్మణులు ఎప్పుడు ముందుంటారనే దానికి ఇది ఒక శుభసూచకం అని కూడా చెప్తున్నాము. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ఫెడరేషన్లు ఏర్పాటు చేయడం, అన్నగారు అయితేనేమి ఆ ఫెడరేషన్ కొనసాగించడంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ పాత్ర వహించినారని చెప్పి తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వంలో ఎంతో మంది అక్రమ కేసులు న్యాయ బ్రాహ్మణుల పైన పెట్టినప్పుడు మాకు ఇక్కడ అండగా ఉన్నటువంటి ప్రతి నాయకులకి మేము పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మాకు ఆ రోజు రాష్ట్ర న్యాయ బ్రాహ్మణ సాధికారిక సమితి అనేది ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత మా అన్న శాంతారాం గారు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి న్యాయ బ్రాహ్మణులందరినీ ఏకతాటిపైకి తెచ్చి మనం ఈసారి తెలుగుదేశం పార్టీతో పనిచేయాలి, తెలుగుదేశం పార్టీ వస్తేనే మనము న్యాయ బ్రాహ్మణుల అభివృద్ధి జరుగుతుందని చెప్పిన గొప్ప నాయకుడు మా న్యాయ బ్రాహ్మణ ముద్దుబిడ్డ వైద్యం శాంతారాం గారు అని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు రాజ్యం